అత్తయ్య, పండగ ఏర్పాట్లు అన్నీ అదిరిపోయాయి. ఇప్పుడే వస్తానే. కాకి, ఈ యమజ ఏంటి అంత హ్యాపీగా ఉంది? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసిందంటావా? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువన్నీ. అదేం ప్లాన్ చేస్తుందో చేయని. అంతా అమ్మవారు చూసుకుంటారు. కావేరి, ఇంతవరకు నాకున్న డోకే ఒక్కడు ఆ విశాల్ గాడు. వాడు పోయాడు. ఇంక నన్నెవ్వరూ ఆపలేరు. యమజా, విశాల్ స్పృహలోకి రావాలి. అప్పుడు చెప్తాను నీ సంగతి. చూసావా కావేరి, నేను పైనున్నాను, నువ్వు కిందున్నావు. ఎప్పుడు నాదే పై చేయి. లేదు యమజా, నువ్వు కిందకి దిగుతున్నావు, దిగజారిపోతున్నావు. నేను పైకి వెళ్తున్నాను. సర్లే కావేరి, నిన్ను మాటలతో గెలవడం ఎవ్వరి వల్ల కాదు. ఇంతకీ ఎక్కడికెళ్ళి వస్తున్నావు? నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టే పనిలో ఉన్నాను కదా యమజా. ఎక్కడికెళ్ళానో నువ్వే ఊహించు. నన్ను వెళ్ళగొడతావా? అది నీ వల్ల కాదు కావేరి. కన్యళ్ళు నా చుట్టాలు కాదు, నీ బంధువులు. ఈ రోజు నువ్వు వాటిని తోడు తీసుకొని ఇంట్లో నుంచి బయటికి పోదు గాని. యమజా, నువ్వు ఒక విషయాన్ని మర్చిపోతున్నావు. ఈ రోజు విజయదశమి. అమ్మవారు చెడ్డ వాళ్ళని శిక్షించి మంచి వాళ్లను కాపాడిన రోజు. అమ్మవారి మెడలో ఉన్న పుర్రెల దండలో నీ పుర్రె కూడా చేరకుండా చూసుకో. అలాగా? చూద్దాం. 2 గంటలు, ఇంకా 2 గంటల్లో మొత్తం తేలిపోతుంది కావేరి. వెయిట్ అండ్ సీ. కానీ ఉపయోగం ఏముంది? నువ్వు తనని అనుమానించావు, అవమానించావు. కోహినూర్ డైమండ్ దొరికితే సరిపోతుందా? దొరికిన మనిషికి దాని విలువ తెలియాలి కదా. ఫైనల్గా చెప్తున్నాను, ఈరోజు విజయదశమి. నేను నీకు చెప్పింది గుర్తుంది కదా? ఈరోజే మన ఎంగేజ్మెంట్ జరిగి తీరాలి. లేకపోతే అర్జున్ బాబు, మీరెందుకింత దిగులుగా ఉన్నారో నాకు తెలుసు. అర్జున్ బాబు, నేను మీరెందుకు యమజకి భయపడుతున్నారు అని నేను అడిగాను. గుర్తుందా? అప్పుడు మీరు కాదన్నారు. కానీ ఇప్పుడు నాకు నిజం తెలిసిపోయింది. మీరెమజకి ఎందుకు భయపడుతున్నారో నాకు తెలిసింది. కావేరి,
నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. నేను యమజకే కాదు, ఎవరికి భయపడ్డం లేదు. అర్జున్ బాబు, యమజ మిమ్మల్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తుందో నాకు తెలుసు. కావేరి, అవును అర్జున్ బాబు, విశాల్ని నేను చంపానని వీడియో చూపించి మిమ్మల్ని బెదిరిస్తుంది, అంతే కదా? కావేరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకంతా తెలుసు అర్జున్ బాబు, కానీ మీరు అనుకున్నట్టు విశాల్ చనిపోలేదు. అవునా? అవును అర్జున్ బాబు, ఆ రోజు నేను విశాల్ని గెంటాక అతను ఒక రాయి మీద పడ్డాడు. దాన్ని వీడియో తీసి నేను హత్య చేసినట్టు మిమ్మల్ని ఆ యమజ నమ్మించింది. అంతేకాదు అర్జున్ బాబు, ఆ విశాల్ బ్రతికుంటే తనకెప్పటికైనా ప్రమాదమని ఈరోజు విశాల్ని చంపించబోయింది. నేను బావా మైసమ్మ కలిసి విశాల్ని కాపాడాం. అలాగా? ఇప్పుడు ఆ విశాల్ ఎక్కడున్నాడు? తనకి కత్తిపోట్లు తగిలాయి. బాబా ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. 2-3 గంటల్లో తను స్పృహలోకి వస్తాడు. ఆ తర్వాత యమజ సంగతి తేల్చేద్దాం. నన్ను క్షమించు కావేరి, నువ్వే తప్పు చేయలేదని నాకు తెలిసినా ఆ మాట చెప్పలేకపోయాను. చెప్తే ఆ యమజ ఏం చేస్తుందోనని భయపడ్డాను. ఒక్కోసారి ఆ యమజను చంపేద్దామన్నంత కోపం వచ్చేది. కానీ నీకోసమే నా కోపాన్ని బాధని దిగమింగుకున్నాను. అమ్మో, అర్జున్ బాబు, మీరు బాధపడకూడదు. మన ఎడబాటుకి బాధలకి కారణమైన ఆ యమజ సంగతి తేల్చేద్దాం. ఈ విజయదశమి మన జీవితాల్లో వెలుగులు నింపాలి. అమ్మ బాబోయ్, కొంప మునిగింది. అర్జున్కి మొత్తం తెలిసిపోయింది. వెంటనే ఈ విషయం యమజకి చెప్పాలి.